బాహుబలి ద ఎపిక్ ఇవాళ వెళ్తున్నా అనమాట. ప్రీమియర్స్ ఇవాళ 30th అక్టోబర్. సో ఫస్ట్ టైమ్ ఒక కొత్త రకమైన అటెంప్ట్ చేద్దాం అనిపిస్తుంది అన్నట్టు. అంటే లైక్ ప్రతిసారి వీడియోలు చేస్తా, రివ్యూలు చేస్తా. ఇది ఆల్రెడీ రీ రిలీజ్ కదా, దీనికి కొత్తగా వీడియో ఏం చేసేది ఉంటుంది, అట్లా ఉంటుంది. కాబట్టి వాట్ ఐమ్ థింకింగ్ ఇస్ లెట్స్ డూ అ వ్లాగ్. ఫస్ట్ టైం చేస్తున్నా కాబట్టి నాకు ఏవి తెలియదు, బొక్క కూడా అర్థం కావట్లేదు. అండ్ ఆల్సో ఇప్పుడు నేను ఒక మైక్ వాడుతున్నా, చేస్తున్న ఎవ్రీథింగ్ కదులుతుంది చూసారా, ఇవన్నీ ఏవి తెలియదు అయ్యా నాకు. సో ఐఎమ్ ట్రయింగ్ సంథింగ్ ఎల్స్. సో బాగుందంటే మేబీ జస్ట్ మేబీ కొన్ని మూవీస్కి చేయొచ్చేమో నాకు అనిపిస్తుంది. బట్ ఏవో ట్రై చేస్తాను అన్నట్టు, బాగుంటే హ్యాపీ. అండ్ ప్రస్తుతానికి ఏదో 8:30కి నాకు ప్రసాస్లో షో ఉంది. సో ప్రసాస్లో 8:30కి ఉన్న షో ప్రీమియర్ వాటి కాల్ ఇట్ పీసీఎక్స్ కాదన్నట్టు. సో పీసీఎక్స్ రేపు వెళ్తున్నా 1:15కి. సో పీసీఎక్స్ రేపు 1:15కి వెళ్ళి 5 o'clock అట్లా అయిపోతుంది సినిమా. అయిపోయిన తర్వాత అక్కడ ఆగి 5:30కి మాస్ జాతర చూసేసి ఇంటికి వచ్చేసి రివ్యూ ఇచ్చేస్తాం. సో దట్ ఈస్ అ ప్లాన్. అయితే ఏమైందంటే ఇప్పుడు వెళ్తా కదా నైట్, కాబట్టి ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఐమ్ ఎక్సైటెడ్ ఫర్ దట్. ట్రై చేస్తా ప్రసాస్లో ఎట్లుంది, మేబీ సింగిల్ స్క్రీన్లో ఇంకా బాగుంటుందేమో తెలియదు, కానీ నాకు పీసీఎక్స్ కావాల్సింది భయ్యా నిజంగా. బట్ కుదరలేదు ప్రీమియర్స్ కాబట్టి ఐమ్ ఎక్సైటెడ్. సో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. సౌండ్లు కానీ గీర్లు కానీ మనం వస్తే మాత్రం ప్లీజ్ మరి కాల్ ఇట్ ఏమనుకోకండి, అదొకటి అనుకున్నా. అనేది అమ్మ కెమెరా క్వాలిటీ బాగుంది ఇప్పుడు నా ఫోన్ది, నేను ఇన్ని రోజులు ఏమో అనుకున్నా, కానీ అసలు అమ్మ బాబోయ్ ఈ బ్యాక్గ్రౌండ్ పిచ్చి మంచిగా చేసిన, మస్తు వచ్చింది. ట్రై చేద్దాం. కొన్ని సిచ్యువేషన్స్లో ఇదే బ్యాక్డ్రాప్లో కొన్ని వీడియోలు చేస్తాం, మస్తు ఉంటుంది, మంచిగా అనిపిస్తుంది. నాకైతే మాత్రం మస్తు ఉంది. సో నాకైతే మాత్రం ఎక్సైటెడ్. మధ్యలో ప్రసాద్కి వెళ్ళినప్పుడు ట్రై చేస్తాం రోడ్ లాగింగ్ టైప్ ఏదో ట్రై చేస్తా. అదైతే హ్యాపీ, లేకపోతే లేదు. సో స్టార్ట్ చేసేద్దాం వచ్చేయండి. సో రెడీ అయిపోయినాం, ఇంకా 1:30 ఎంతో ఉంది వెళ్ళిపోవాలి. సో ఇప్పుడే నాకు తెలిసింది ఏంటంటే 5:30 PM పీసీఎక్స్ షోకి రాజమౌళి గారు వచ్చారట. నేను ఆ షో కోసం చాలా ట్రై చేశాను, నాకు దొరకలేదు. సో 8:30కి వెళ్తున్నాను నేను ఇప్పుడు. సో దరిద్రానికి ఆమడ దూరంలో ఉన్నా అనుకున్న ప్రాబ్లం లేదు, దరిద్రానికి దగ్గరలో ఉన్నా నేను. ఇంకొంచెం ట్రై చేసి ఉంటే నాకు 5:30 PM షో దొరికేదేమో, ఏమో భయ్య అట్లా అనిపిస్తుంది. బట్ రియలీ ఎక్సైటెడ్. బాగుంది అంటున్నారు. సో ఇక్కడ నుంచి ట్రై చేస్తా, అంటే బండితో ట్రై చేస్తా కొన్ని ఫుటేజ్ తీయడానికి. అస్సలు బాగాలేదు, బట్ ట్రై చేద్దాం. సో లెట్స్ గో అండ్ ఎంజాయ్ బాహుబలి ది ఎపిక్. సో ఇది నా బైక్ డామినార్ 400. చాలా 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 ఇష్టం ఈ బండి నాకు. నెంబర్ ప్లేట్ కనబడుతుంది, బట్ స్టిల్ కుమ్మేస్తుంది, మామూలు ఉండదు. సో చాలా రోజులు పంజాబ్లో ఇరుక్కపోయింది ఒకసారి, 1 year, ఆల్మోస్ట్ 1 year ఇరుక్కపోయింది. సో ఇక్కడ ఏదో ఉంది చూసారా, ఇది మీకోసం ఏమన్నా అదే ట్రై చేస్తా. అంటే లైక్ మొన్న పొద్దున్న టెస్ట్ చేస్తే వర్రని మన ఒడిసే షేకీ క్యామ్ వచ్చింది. సో కొంచెం ఫుటేజ్ షేక్ వస్తుంది, తర్వాత చూసుకుందాం. కానీ బట్ లెట్స్ గో. వచ్చేసినాం. హెల్మెట్ పెట్టుకుంటే జుట్టు అంతా ఆగమాగం అయిపోతుంది బ్రో, ఏమో కానీ వచ్చేసిన. సో చూస్తున్నాం పదండి. ఈ టైంలో ఎవరు ఎక్కువ లేరు, సౌండ్ కూడా వస్తుంది ఏందబ్బా. ప్రస్తుతానికి దాంట్లో రాజమౌళి గారు ఉన్నారు, కానీ కమాన్ తిందా ఆకలి అవుతుంది. ఫస్ట్ టైం చేస్తున్నా, ఏం చేయాలో నాకు కూడా అర్థం అవుతలేదు. మరి స్టార్టింగ్ అక్క స్టార్టింగ్ వెటర్ అనే ఉంది, రష్ అయిపోయింది. బట్ నో ప్రాబ్లం. అమరేంద్ర బాహుబలి ఓకే. సో బాహుబలి ది ఎపిక్ చూసేసాను. నాకైతే సినిమా చాలా బాగా నచ్చింది. అంటే కొత్తగా ఏముందిరా చెప్పడానికి, ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్. అంటే నాకు ఈ సినిమా చూసినంతసేపు ఒకటి అనిపించింది భయ్య నిజంగా. అంటే స్టార్టింగ్ వీళ్ళు ఈ స్టోరీని అంతా కలిపి ఒకటే సినిమా తీద్దాం అనుకున్నారు కదా, ఒకవేళ తీస్తే ఎంతెంత పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అయ్యాయో ఈ సినిమా చూస్తే అర్థమైంది. ఎందుకంటే మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఇది ఇక్కడ జరిగే సీన్స్ అన్నీ కూడా మనకి బాగా అనిపిస్తుంది. ఎక్స్పీరియన్స్ మంచిగా అనిపించింది, ఎమోషన్ పేలుతున్నట్టు అనిపించింది. బికాస్ వీ ఆల్రెడీ సీన్ ఫస్ట్ పార్ట్ అండ్ సెకండ్ పార్ట్ మల్టిపుల్ టైమ్స్.
ఇక్కడేమైంది నువ్వు మెయిన్ థింగ్స్ అన్నీ గూడా కట్ జేయాల్సొచ్చింది. కట్ జేయకున్నా గానీ స్టోరీని చిన్నగ చేద్దాం అనుకున్నా గానీ, ముఖ్యంగా ఆ ఎమోషన్ బ్రీత్ గావడానికి టైమ్ ఇవ్వాలి. మనకి ఎక్కడైతే వాళ్ళు ఫస్ట్ టైమ్‌లో జేశారో, ఇక్కడ అది ఉండదు. ఎందుకంటే మనకు ఆల్రెడీ స్టోరీ తెలుసు. మనం ఆల్రెడీ చాలా సార్లు చూసాం గాబట్టి, అది మనకి ఓకే అనిపిస్తది. బట్ ఆ రేంజ్ ఎమోషన్ వస్తదా అంటే రాదు. రావాలని గూడా లేదు. ఎందుకంటే ఇట్స్ నాట్ అబౌట్ ఎమోషన్స్ అండ్ ఎవ్రీథింగ్. వి నో ఆల్రెడీ ఏం జరుగుతుందని జెప్పేసి. సో, అది మంచిగా అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిటీ సూపర్ మంచిగా అనిపించింది. అంటే లైక్ చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ థియేటర్‌లో చూస్తున్నాం కాబట్టి, ఆ ఎక్స్‌పీరియన్స్ సూపర్ అనిపించింది. క్వాలిటీ పెంచిర్రు. నేను 4కేలో ఫస్ట్ టైమ్ చూసాను. అండ్ ఆల్సో నేను లాస్ట్ టైము సింగిల్ థియేటర్‌లో చూసాను. సింగిల్ స్క్రీన్‌లో. సో, ఈసారి ప్రసాస్‌లో చూడడం అది మస్తు అనిపించింది. ఇంకా నేను పీసీఎక్స్‌లో చూడలేదు. ఆ క్వాలిటీ ఎట్లుంటదో చూడాలి. రేపు వెళ్తున్నా మళ్ళీ. అంటే 12, 1:30 అయితుంది. ఇవాళ వెళ్ళిపోతా మళ్ళీ. ఎగ్జాక్ట్‌లీ 12 అవర్స్‌కి మళ్ళీ నాకు షో ఉంది. వెళ్ళిపోతా. నాకైతే మాత్రం వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్. సూపర్ అనిపించింది. ప్రస్తుతానికి ఇప్పుడు చూసిన తర్వాత ఇది లేదు. నాకు ఫస్ట్ పార్ట్ సెపరేట్ రిలీజ్ కావాలి. సెకండ్ పార్ట్ సెపరేట్ రిలీజ్ కావాలి అనిపించిందన్నట్టు. ఫస్ట్ పార్ట్ రష్ ఉంటది. చాలా మంది మాట్లాడారో తెలీదు గానీ, ఫస్ట్ పార్ట్ అయితే మాత్రం ఫటాక్ కొట్టేసిర్రు. కొన్నైతే మాత్రం ఎళ్ళిపోయిందా? ఏంట్రా అనే ఫీలింగ్ వచ్చిందన్నమాట. 'సమ్మోహనం' సినిమాలో మన నరేష్ గారు లేచి అక్కడ సీన్ ఉండాలి కదా అన్నట్టు. అట్లాంటి కొన్ని సీన్స్ చాలా ఎళ్ళిపోతాయి. వాటి వల్ల ఏమన్నా ప్రాబ్లమ్ అనిపించిందా అంటే మాత్రం కొన్ని సిట్యుయేషన్స్ అరే! ఏంట్రా తీసేసారా అనే ఫీలింగ్ వచ్చింది. అది ముఖ్యంగా నారేటివ్ వైస్ అది వి డోంట్ కేర్ యాక్చువల్లీ అట్లా అయిపోయిందన్నట్టు. సెకండ్ హాఫ్ ఈస్ బెటర్. కట్టింగ్‌లో గూడా మనకి ఎక్కడెక్కడ ఏమేమి తీసారో అర్థం కాలే. ఫాస్ట్‌గా ఎళ్ళిపోయింది అన్నమాట స్టోరీ కూడా. అంతంత వెళ్ళిపోతా ఉంటది. అండ్ 3 అవర్స్ 44 మినిట్స్ అమ్మ వర్తా భయ్యా థియేటర్‌కెళ్ళడం అంటే మాత్రం ఐ డోంట్ థింక్ సో. నువ్వు ఇట్లాంటి క్వెషన్‌లు ఈ సినిమాకి అడగాల్సిన అవసరం లేదు. 3 అవర్స్ 44 మినిట్స్ నాకైతే మాత్రం నిద్ర రాలేదు. 8:30కి షో నాది. 12:22కో 12:30కో ఎప్పుడో ఎండ్ అయింది. నాకైతే ఎట్లాంటి ఇబ్బంది అనిపియలేదు. ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం ఇట్లా ఎళ్ళిపోయింది. సెకండ్ హాఫ్ నాకు 'బాహుబలి' సెకండ్ పార్ట్ అప్పుడు రిలీజ్ అయినప్పుడు గూడా క్లైమాక్స్ ఎళ్తా ఉంటది గదా! దీనిలో కొన్ని ఎలిమెంట్స్ కట్ చేసేసిండు. అవి నాకు తెలవలే అసలు. ఈ సీన్ లేదేంది అక్కడ గుర్రాలు పలగొట్టాలిగా గుర్రం విగ్రహం లేదు అనే ఫీలింగ్ ఇక్కడ రాలే. సో, ఇన్ థాట్ వే ఇట్ వాస్ రియల్లీ గుడ్. సీన్స్ కట్ చేసిన వాటిని మ్యూజిక్‌తో స్టిచ్ చేశారన్నట్టు. అక్కడ ఒక మ్యూజిక్ ఉండాలి అని చెప్పేసి కొన్ని సిట్యుయేషన్స్‌లో చేంజెస్ చేశారు. మాకు 'బాహుబలి' యానిమేటెడ్ మూవీ ట్రైలర్ వెయ్యలేదు ప్రసాస్‌లో. నేను ధర్నా ఏస్తా. నేను ఏస్తా అనుకున్నా. కాకపోతే 'బైకర్' అండ్ ఆల్సో 'చాంపియన్' ట్రైలర్స్ అవేశారు గానీ ఇవైతే ఎయలేదు. సో, ఐయామ్ ఎక్స్‌పెక్టింగ్ థియేటర్‌లో రేపు ప్రసాస్ పీ6లో ఏస్తారనుకుంటున్నా. ఏయట్లేదంటే మాత్రం అప్పటిలోపు ఆన్‌లైన్‌లో రిలీజ్ చేయండి. మనం వీడియో చూసేద్దాం. వీడియో చేసేద్దాం గూడా. సో, ఐయామ్ రియల్లీ ఎక్సైటెడ్. 'స్ట్రేంజర్ థింగ్స్' ట్రైలర్ వచ్చిందట. మాట్లాడుకుందాం తర్వాత సంగతి. మీకు మీరెళ్లారా? ఎళ్ళలేదా? కింద కామెంట్స్‌లో చెప్పండి. నేనేదో ట్రై చేసిన బ్రో. వ్లాగ్ అండ్ ఎవ్రీథింగ్ ఏదో ట్రై చేసిన అండ్ ఆల్సో చాలా ఇంప్రూవ్ కావాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఎవ్రీథింగ్. నేను సరిగ్గా ఏది పెట్టుకోలేదు. ఏదో లాస్ట్ మినిట్‌లో వీడియో ఏం చేస్తాం జనరల్‌గా అనుకున్నా. సో, ఈ సీట్‌లో ట్రై చేశానన్నట్టు. మీకెట్లా అనిపించింది ఇదంతా? కంటిన్యూ చేయమంటారా? కంటిన్యూ చేయాలంటే నాకు థాట్ ఉండిపోతది. బట్ స్టిల్ ట్రై చేస్తా. మీకెలా అనిపించింది కింద కామెంట్స్‌లో చెప్పండి. ప్లీజ్ మా కంటెంట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. 'బాహుబలి' చూసేయండి. మంచిగుంది. చాలా బాగుంది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు 'మ్యాన్ ఆఫ్ ఫిక్షన్' సైనింగ్ ఆఫ్.